నెక్స్ట్ వన్, విచ్ యాసిడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ గ్రేప్స్? గ్రేప్స్లో ఉండే యాసిడ్ ఏంటిది? టార్టారిక్ యాసిడ్. గ్రేప్స్లో ఉండే యాసిడ్ ఏంటి? టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. గ్రేప్స్లో ఉండే యాసిడ్ టార్టారిక్ యాసిడ్. టార్టారిక్ యాసిడ్. టార్టారిక్ యాసిడ్ యొక్క ఫార్ములా 2,3 డైహైడ్రాక్సీ బ్యూటేన్ డైఓయిక్ యాసిడ్. సో రాయాలా ఇక్కడ? చూద్దాం. COOH CHOH CHOH COOH. దిస్ ఈజ్ ద ఫార్ములా. మీరు 7th స్టాండర్డ్లో ఈ ఫార్ములాని అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇది 10th స్టాండర్డ్లో కూడా లేదు. సో దట్స్ వై జస్ట్ యూ రిమెంబర్ యాజ్ వాట్ టార్టారిక్ యాసిడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ గ్రేప్స్. నెక్స్ట్ క్వశ్చన్ 125 క్వశ్చన్. నేమ్ వన్ న్యూట్రల్ సబ్స్టెన్స్ ఇన్ నేచర్. నేచర్లో ఉండే న్యూట్రల్ సబ్స్టెన్స్ ఏంటిది? ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్ అంటే ఏంటిది? మనకు ప్యూర్ వాటర్ అంటే ఏంటిదిరా? ఇంట్లో లోపల మనం తాగడానికి వాడే వాటరా ప్యూర్ వాటర్? కాదు. ప్యూర్ వాటర్ అంటే ఏ విధమైన సాల్ట్స్ డిజాల్వ్ కాని వాటర్, ఏ విధమైన లవణాలు డిజాల్వ్ కాని వాటర్ని ప్యూర్ వాటర్ అంటారు. మరి ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఇది? వర్షం నుండి వస్తుంది. వర్షం నుంచి రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వచ్చే వర్షపు నీరు ఏదైతే మనకు వర్షం పడుతుందో ఆ వర్షపు నీరు ప్యూర్ వాటర్ అంటే ఆ వర్షపు నీరు ప్యూర్ వాటర్గా ఇప్పుడు మనము అనుకోవడం లేదు. ఎందుకు అనుకోవడం లేదు? వాతావరణంలో అనేక రకాల పొల్యూషన్ గ్యాసెస్ ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఫాస్ఫరస్ ఆక్సైడ్స్. ఇవేమైతే అంటే వర్షం పడ్డప్పుడు ఆ వర్షంలో కరుగుతాయి. కరిగి మనకు పడే వర్షము యాసిడ్ రెయిన్ రూపంలో పడుతుంది. ఏ రూపంలో పడుతుంది? యాసిడ్ రెయిన్ రూపంలో పడడం జరుగుతుంది. కాబట్టి ప్యూర్ వాటర్ అంటే ఇక్కడ ఈ విధమైన వర్షపు నీరు కాదు, అంటే ఈ మలినాలు కలిసి ఉన్న వర్షపు నీరు కాదు, ఇవేవి కరగకుండా ఉండే వర్షపు నీరును మనం ప్యూర్ వాటర్గా తీసుకోవడం జరుగుతుంది. మరి ల్యాబ్లో ఈ ప్యూర్ వాటర్ని ఎట్లా చేస్తామంటే వాటర్ని తీసుకొని ఈ వాటర్ని కనుక మరిగిస్తే వేపర్స్ వస్తాయి. ఓన్లీ వాటరే వేపర్గా మారుతుంది. ఈ వేపర్ని కనుక కూల్ చేస్తే అప్పుడు నాకు వచ్చేదాన్ని ప్యూర్ వాటర్ లేదా డిస్టిల్డ్ వాటర్ అనడం జరుగుతుంది. దాన్ని మాత్రమే మనము న్యూట్రల్ సబ్స్టెన్స్గా తీసుకుంటాము, న్యూట్రల్గా తీసుకుంటాము. నెక్స్ట్ 126 క్వశ్చన్ చూడండి. వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్? యాసిడ్ మరియు బేస్ కనుక రియాక్ట్ అయితే నాకేమొస్తుంది? సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. ఈ సాల్ట్ అండ్ వాటర్ వచ్చే రియాక్షన్ ఏమంటారు? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. ఏమంటారు? న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్కి ఒక ఎగ్జాంపుల్ రాయమంటే ఏం చేయాలి మీరు? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్కి సోడియం హైడ్రాక్సైడ్ కనుక కలిపితే యూ విల్ గెట్ వాట్? సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్, NaCl ప్లస్ వాటర్ రావడం జరుగుతుంది. NaCl ప్లస్ వాటర్ ఏంటిది? సాల్ట్. ఇది వాటర్. సాల్ట్ ప్లస్ వాటర్ రావడం జరుగుతుంది. యాసిడ్ మరియు బేస్ రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. ఈ రియాక్షన్ ఏమంటారు? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు.